పెద్దలు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళ ప్రవచనాలతో నిజంగా మేమందరం కూడా అవన్నీ ఉన్నాయని తెలుసుకుని నేర్చుకుని పాడుకుంటున్నాం. ఈరోజు ఇన్నిటినీ కలగలిపి ఒక్కసారిగా మీ ముందు ఎందుకు పెట్టామంటే తెలియని వాళ్ళకు కూడా ఇంత గొప్ప సాహిత్యం, ఇంత గొప్పటువంటి సనాతన సంపద మనకు ఉంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఈరోజు మనం ఆ శ్లోకాల్లోని రెండు పాదాలు తీసుకుంటూ వినిపించాం. దాన్ని అన్యథా భావించవద్దని కోరుతూ మరొకసారి గురుగారు పుంభావ సరస్వతి నరసింహారావు గారికి అలాగే ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలమ్మా. అంతర్జాతీయ గాయనీమణి మధురంగా, మంత్రాక్షరంగా, రసభావంగా, స్నిగ్ధంగా, లలిత గాంధర్వంగా కొణిజేటి రోసయ్య గారి హృదయాన్ని ఆవిష్కరిస్తూ అంత భక్తిరస ప్రపూర్ణమైన గానం అందించిన గాయనీమణికి, వాద్యకళా బృందానికి కూడా ఒక్కసారి అందరూ చప్పట్లతో జయోస్తు అంటూ ఆశీర్ అభినందన చందనమాలికలు అందించవలసిగా కోరుతూ మరి పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారిని తోడుకొని రావాల్సిందిగా కొణిజేటి రోసయ్య గారి అబ్బాయి శ్రీయుత శివసుబ్బారావు గారికి వేదికకు సాదర స్వాగతం. మీ అందరి చప్పట్ల మధ్య గరికపాటి నరసింహారావు గారికి సాదర స్వాగతం. వాణి ప్రసాద్ మేడం గారు కూడా విచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెల్కమ్ మేడం. కూర్చున్న తర్వాత మీ అందరి బాబు మైకి బాబు హలో హలో. మీ అందరి శుభ కరతాళ ధ్వనుల మధ్య ఇటీవలే ప్రియతమ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి శుభ కరకమలాల మీదుగా పద్మశ్రేణి స్వీకరించి తెలుగువారి వైభవ ప్రాభవాలను జగజ్జగీయమానంగా అందించిన పెద్దలు శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారు దంప సమేతంగా విచ్చేశారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి స్వాగతం, సుస్వాగతం, సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం. అదేవిధంగా కొణిజేటి రోసయ్య గారి అబ్బాయి శ్రీయుత శివసుబ్బారావు గారికి స్వాగతం. అదేవిధంగా పెద్దలు ఏనుగు నరసింహారెడ్డి గారికి సాదర స్వాగతం. మంత్ర సహితంగా జ్యోతి ప్రకాశన మహోత్సవం స్వాగతం. ఉద్దీప్య స్వజాత వేదోపగ్నన్నిరడతం మమ పశోగుస్యమశ్యమావహ జీవనంజ దిశో దిశ జాత వేదోపామస్వంబరజం జగద అభిప్రదగ్నాగహిత్రియా మా పరిపాతయ అగ్నిర్న పాదకుర్తిగా ఇదమాసాం విచక్షణం యస్య భాంతిరస్మయో యస్య కేతవః ఏమా విశ్వాభువనాని సను సకృత్తికాభిరపి సంవసానః అదో శుభముహూర్తో అస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీయుత కొణిజేటి రోసయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా పుష్పములతో మరి వారి చిత్రపటానికి దివ్య సమర్చనం చేస్తోంది ఈ సభ. అందరికీ కూడా సాదర స్వాగత మంగళమాలికలను సభాముఖంగా అందిస్తున్నాం. మీ అందరి బాబు మైకి బాబు హలో కొణిజేటి రోసయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా వారి 93వ జయంతిని పురస్కరించుకొని చేస్తున్న ఈ కార్యక్రమంలో వారికి సాహిత్యం పట్ల ఉండే మక్కువను పురస్కరించుకొని గరికపాటి నరసింహారావు గారిని సత్కరించటం మహద్భాగ్యం, మంగళకరం. అభిమానులకు మరి గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పెద్దలు వివేక్ గారు, గౌరవ మంత్రివర్యులు,
గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, గౌరవనీయులు కేవీపీ రామచంద్రరావు గారు, గౌరవనీయులు గణేష్ గుప్తా గారు, గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు ఉప్పల శ్రీనివాస్ గారు, మరి శ్రీమతి సోదరిమణి కల్వ సుజాత గారు, మరి పెద్దలందరికీ చాలామంది వైశ్య ప్రముఖులు, శంకర్ గారు, మల్లిపెద్ది శంకర్ గారు, మరి చాలామంది పెద్దలు ఉన్నారు, రాష్ట్ర వైశ్య మహాసభ కార్యవర్గం, మరి అట్లనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా అందరూ అభిమానులు, రోషే గారి అభిమానులకు, మరి గౌరవనీయురాలు వాణిప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, వారికి స్వాగతం. మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు 5 నిమిషాలలో, మంత్రివర్యులు వారు ఫోన్ చేశారు. మరి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకందరికీ, అభిమానులందరికీ నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్న పేరు పేరున. మరి ఈరోజు సన్మాన గ్రహీత గౌరవనీయులు ఉభయ రాష్ట్రాలనే కాక, తెలుగు ఉపరాష్ట్రాలే కాక, భారతదేశంలో కాక ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు, మరి గరికపాటి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. గరికపాటి నరసింహారావు గారు అంటే చప్పట్లు అందరు ప్లీజ్. గరికపాటి నరసింహారావు గారు అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారు గొప్ప ప్రవచనకర్త. మరి వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం. రోషయ్య గారి కుటుంబ సభ్యులు, మరి కొణిజిటి రోషయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరం కలిసి మరి గరికపాటి గారికి, రోషయ్య గారి పేరు మీద సన్మానం చేయాలని నిర్ణయించడం జరిగింది. పోయిన సంవత్సరం చాగంటి కోటేశ్వరరావు గారికి చేయడం జరిగింది. ఈ జయంతి రోజు గరికపాటి గారు చేయడం అంటే, నా ఉద్దేశంలో గరికపాటి నరసింహారావు గారికి సన్మానం చేయడం అంటే తెలుగు జాతి మొత్తానికి సన్మానం చేసినట్టు. వారు తెలుగు జాతి సంపద. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ అభివృద్ధి అయిన సందర్భంలో మరి యూట్యూబ్లలో కానీ, టీవీలలో కానివ్వండి, పత్రికలలో కానివ్వండి, గరికపాటి గారి గురించి తెలియని మనుషులు ఉంటలేరు. సమాజం కొంత పర్సెంటేజ్ బాగుపడుతుంది. ఎందుకంటే వారి ప్రవచనాలు విని, ప్రత్యేకించి యువత కానీ, యువకులు కానీ, కొద్దిగా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ ఆలోచనలు పడి మరి సన్మాన మార్గంలో వస్తున్నారు గరికపాటి గారి ప్రసంగాలకు, వారి ప్రవచనాలకు. నిజంగా మీకు ఎంత చేసినా తక్కువ సార్. ఏదో ఉడతా భక్తిగా మిమ్మల్ని పిలిచి గౌరవించడం అంతే తప్ప మీకు ఎంత చేసినా తక్కువ. ఈ సమాజంలో మేము భగవంతుని ప్రార్థిస్తాం, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం. మీరు ఆయురారోగ్యంగా ఆనందంగా ఉండి ఈ తెలుగు జాతికి సన్మాన మార్గంలో నందుకు ఇంకా మీరు ప్రవచనాలు చెప్పాలని, రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలే కాకుండా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా తిరిగి ఓపికగా తిరిగి మీరు మీ ప్రసంగాలు మేమందరం వినాలని, సమాజం బాగుపడాలని మీకు మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ప్రార్థిస్తాం సార్. మీరు నిండుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, పెద్దలందరికీ కూడా, మరి సభా వేదిక మీద పెద్దలందరికీ, మంత్రివర్యులకు, వివేక్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం. ఏనుగు నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ కల్చరల్ డిపార్ట్మెంటు. నిజంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత వైభవంగా జయంతి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మరి భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మళ్ళొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ గరికపాటి నరసింహారావు గారికి మరి పెద్దల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ. వెంటనే సన్మాన మహోత్సవం. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనాపూర్వం ఉన్నారు. మరి సన్మానం తర్వాత పెద్దల ప్రసంగం ఉంటుందండి. పెద్దలు సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ నరసింహారెడ్డి గారికి ప్రత్యేక స్వాగతం. ముందుగా శాలువా, తర్వాత పుష్పమాలతో శాలువా, పుష్పగుచ్చంతో, వస్త్రములతో సత్కరిస్తోంది ఈ సభ. కొణిజేటి రోషయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మా వాణిప్రసాద్ గారు రావడం మహద్భాగ్యం. మహేష్ గౌడ్ గారు, టీజీ వెంకటేష్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు, శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రీ విగాల గణేష్ గుప్త గారు, శ్రీమతి కల్వ సుజాత గారు, శ్రీ కోలేటి దామోదర్ గారు, వినోద్ గారు, ఇంతమంది మహనీయులందరూ కలిసి, అమరావతి లక్ష్మణ గారు, ఒక్కసారి చప్పట్లతో మీ అందరూ
పెద్దలు వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కలిసి సత్కరిస్తున్నారు. ఒక్కసారి మీ అందరి సపోర్ట్లతో శ్రీ గరిగపాటి నరసింహారావు గారికి జయహో. ధన్యవాదాలు సార్. మీ అందరి బాబు మైకి బాబు హలో. ధన్యవాదాలు గురుగారు, మీ సమయాన్ని తీసుకొని వచ్చినందుకు.